హలో ఎవ్రీవన్. ప్రముఖ పీపుల్ టాలెంట్ ఇంటర్న్ అనే సంస్థ నుంచి మీకు చక్కగా ఇంటి దగ్గరుండి వర్క్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ జాబ్ సెలెక్ట్ అయితే మీకు మాక్‌బుక్ ల్యాప్‌టాప్ మీకు ఇంటికి వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సింపుల్‌గా మీరు హెచ్ఆర్ సంబంధించి ఆ కంపెనీకి సంస్థలకు సంబంధించినటువంటి రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు కదా! ఆ రిక్రూట్‌మెంట్ చేసుకునే టైంలో ఇంటర్వ్యూకి సంబంధించి అదే విధంగా వాళ్ళకి రెజ్యూమ్స్ మీరైతే వెరిఫై చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి పీపుల్ టాలెంట్ ఇంటర్న్ నుంచి మనకి ఇండియా రిమోట్ వర్క్ కాబట్టి మన ఇండియా వైస్ రిమోట్ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ అందరూ కూడా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ కంపెనీకి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. మరి అబౌట్ ది రోల్ అన్నారు. అదేవిధంగా వాట్ యూ విల్ డూ. మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే సింపుల్. ఆల్రెడీ మనకు ఆ సంస్థలో వర్క్ చేయడానికి చాలా మంది అప్లికేషన్ పెట్టుకుంటారు కదా! అంటే స్టూడెంట్స్ గాని, అదేవిధంగా ఎంప్లాయ్‌మెంట్స్ గాని, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ షెడ్యూల్‌ని మీరు ప్రిపేర్ చేయడము. అదే విధంగా వాళ్ళ ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ చేయడము. అదే విధంగా వాళ్ళు ఇచ్చేటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా! అంటే రెజ్యూమ్స్ లాంటివి. ఆ రెజ్యూమ్స్‌ని మీరు వెరిఫై చేయవలసి ఉంటుంది. అంతే. చక్కగా ఇంటి దగ్గరుండి మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఆ కంపెనీలో ఉన్నటువంటి హెచ్ఆర్‌కి మీరైతే సపోర్ట్‌గా ఉండాలి. ఓకేనా? అంటే అసిస్టెంట్ లాంటి జాబ్స్ అనుకోవచ్చు. అంటే మనం క్లియర్‌గా చెప్పుకోవాలంటే. ఇక్కడ చూడొచ్చు వాట్ యూ నీడ్ అంటే మీ యొక్క వర్క్ అయితే ఎంత వరకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎన్రోల్ ఇన్ ఆర్ రీసెంట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ హెచ్ఆర్‌ఓ కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని వర్క్ కొంతమంది జాబ్స్‌కి అప్లై చేసుకుంటారు కదా! అలాంటి వాళ్ళ యొక్క వర్క్‌ని వాళ్ళ యొక్క గ్రాడ్యుయేట్ మీరైతే రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికి హెచ్ఆర్‌కి మీరైతే హెల్ప్ చేయవలసి ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చును. మీ యొక్క జాబ్ అయితే ఇంతవరకే ఉంటుందమ్మా. ఇంతకు మించి మీకైతే ఏమి ఉండదు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆల్రెడీ ఆ కంపెనీకి చాలా మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్ అండ్ ఇలాంటి వాళ్ళు అప్లై చేసుకుంటారు జాబ్ కోసము. ఆ అప్లై చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళ ఇంటర్వ్యూకు షెడ్యూల్ చేయడం, వాళ్ళ ఇంటర్వ్యూ ఏ క్వెషన్స్ అడగాలి. ఇలాంటి షెడ్యూల్ మీరు చేయడం అంతేనా? మీరు గాన ఈ జాబ్స్‌ని సెలెక్ట్ అయితే మీకు ఇంటికి ల్యాప్‌టాప్ అయితే వాళ్ళైతే పంపించడం జరుగుతుంది. చూడొచ్చు మీరైతే వాట్ యూ ఆఫర్ అనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఫ్లెక్సిబుల్ పేడ్ టైమ్ ఆఫ్ ఓకేనా. ఫ్లెక్సిబుల్‌గా మీకైతే వాళ్ళైతే పేడ్ అయితే చేస్తామంటున్నారు. అంటే సాలరీ వివరాలు. అదేవిధంగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఆల్ ది టూల్స్ యూ నీడ్ టు సక్సెస్ ఇంక్లూడింగ్ ఏ న్యూ మాక్‌బుక్ ఓకేనా. మీకు ఫ్రీగా మీకైతే మాక్‌బుక్ అనే ల్యాప్‌టాప్ వాళ్ళైతే ఇంటికైతే ప్రొవైడ్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ బికాజ్ వీ వాంట్ యూ టు వర్క్ యువర్ బెస్ట్ ఓకేనా. మీకు కావాల్సిన విధంగా మీరైతే ఫ్లెక్సిబుల్‌గా వర్క్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడైతే గమనించవచ్చును. ఓకేనా. మినిమమ్ మీకైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాల్సింది. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా తెలిసి ఉండాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా తెలిసుంటే మీరు డైరెక్ట్‌గా అయితే ఆన్ ది స్పాట్‌లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. మీకు లింక్డ్ఇన్‌లో అకౌంట్ ఉంటే డైరెక్ట్‌గా ఈ లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు అప్లై లింక్ కింద కామెంట్స్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా మీకు లింక్డ్ఇన్ అకౌంట్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడికి వెళ్లి మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, మీ యొక్క సీవీ అప్‌లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా. మీ పీడీఎఫ్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఏదే విధంగా మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది రెజ్యూమ్‌ని. తర్వాత మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఇలాంటివి ఉంటాయి కదా! వీటన్నిటిని కూడా సబ్మిట్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసి ఫర్దర్‌గా వాళ్ళు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ స్టెప్స్ ఏం చేయాలి ఇలాంటి విషయాలైతే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి చెప్పడం జరుగుతుంది. ఇది వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్న వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.